ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మానవుడిగా సంచరించిన దినాలలో 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. వారికి అనేకమైన బోధలు చేశాడండి, అనేకమైన బోధలు చేశాడు. అలాంటి బోధల్లో ఒక బోధ ఏంటంటే జాగ్రత్త 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 అని బోధించాడు. ఏం బోధ? జాగ్రత్త 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 అని బోధించాడు. పిల్లలు ప్రయాణమై వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తారు? జాగ్రత్త అని చెప్పినట్లుగా యేసుక్రీస్తు వారు కూడా ఈ 4 సువార్తల్లో ఒక 7 రకాల జాగ్రత్తలు చెప్పాడు తన బోధల్లో. అవేంటో జాగ్రత్తగా చూద్దాం. ఈరోజు ఒక జాగ్రత్త కోసం మాత్రం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఉన్నాయన్ని 7, నేర్చుకునేదన్ని 1. కనుక అసలు 7 ఏంటో చూద్దాం. ఆ 7 జాగ్రత్తలు ఏంటో చూద్దాం. వేటి కోసం జాగ్రత్తలు చెప్పాడు జాగ్రత్తగా బైబిల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటి జాగ్రత్త దేని కొరకు చెప్పాడంటే మెప్పు కొరకు నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త. మెప్పు కొరకు జనాలు అందరూ చూస్తున్నారు లేదా, జనాలు మెచ్చుకుంటారు లేదా, అలా జనాలు మెప్పుల కొరకు మంచి పనులు చేసే ప్రయత్నాలు చేయకండి, జాగ్రత్త అన్నాడు. మనం ఎక్కువగా ఏ పనులు చేస్తాం? ఎవరు చూస్తున్నాడు? మన ఎన్ని మెప్పుల కోసమే. మెప్పుల కొరకు నీతి కార్యాలు చేయొద్దు, జాగ్రత్త అని చెప్పాడు. ఇది మొదటి జాగ్రత్త. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదివారు అనుకోండి, అక్కడ మీరు చేసే నీతి కార్యాలు, మీరు చేసే ధర్మాలు రహస్యంగా చేయండి అని చెప్పాడు. ఈ విషయంలో జాగ్రత్త. ఇది మొదటి జాగ్రత్త. రెండో జాగ్రత్త అబద్ధ ప్రవర్తనల గురించి జాగ్రత్త అని బోధించాడు. దేనికోసం? ఎవడ బోధలు పెడితే ఆ బోధలు వినికండి, ఆ బోధ బైబిల్లో ఉందా లేదా ఏం చేయాలి మీరు పరిశీలించండి. అబద్ధ బోధల విషయమే జాగ్రత్త అని చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో మాట రాయబడింది. ఇది రెండో జాగ్రత్త. ఇక మూడో జాగ్రత్త సువార్తకు వ్యతిరేకుల విషయమే. సువార్త చేస్తున్నప్పుడు కొంతమంది వ్యతిరేకిస్తారు కదా, అలాంటి వ్యతిరేకించే వారి విషయంలో జాగ్రత్త. సువార్తకు వెళ్తున్నప్పుడు మనం ఎక్కడికైనా దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు? ఖచ్చితంగా ఎవరు మాట్లాడలేదు, ఆటంకాలు పరుస్తారు కదా, అలా ఆటంకాలు పరిచే వారి విషయంలో కూడా జాగ్రత్త. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో మాట్లాడబడింది. ఇది మూడో జాగ్రత్త. ఇక నాలుగో జాగ్రత్త శాస్త్రులను గురించి జాగ్రత్త. ఎవరిళ్ళు? శాస్త్రులను గురించి జాగ్రత్త. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 38వ వచనంలో ఈ మాట రాయబడింది. ఇది నాలుగో జాగ్రత్త. ఐదో జాగ్రత్త అంతం వస్తుంది జాగ్రత్త. ఏమని బోధించాడు? అంతం. నీ చావన్న వస్తుంది, నీ చావన్న జరుగుతుంది, రాకడైనా జరుగుతుంది. రాకడ అంతం రాబోతుంది జాగ్రత్త అని బోధించాడు. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు చదివితే ఈ భాగం అంతా అక్కడ రాయబడుతుంది. ఇది ఐదో జాగ్రత్త. ఆరో జాగ్రత్త లోభములో పడిపోకుండా జాగ్రత్త. లోభము లాభం కాదు, లోభం. లాభం వేరు, లోభం వేరు. లోభం అంటే పిసనారితనంగా ఉండొద్దు, జాగ్రత్త. నేను మళ్ళీ చెప్తున్నానండి, పిసనారితనం వద్దు, పిసనారగా ఉండొద్దు, పిసనారితనం ప్రమాదం, జాగ్రత్త అని చెప్పాడు. చూడండి, ఇది మాత్రం చదివిస్తానండి, ఇది మాత్రం చదివిస్తాను. అన్ని చెప్తున్నాను కానీ ఇది చదివిస్తాను. లోకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం. లోకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం. లోకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభం అంటే పిసనార్తనం. లోభం అంటే పిసనార్తనమునకు ఎడమివ్వక జాగ్రత్త పడండి. పిసనార్తనం విషయమే జాగ్రత్తగా ఉండండి చెప్పాడు. ఇది ఎన్నో జాగ్రత్త? ఆరో జాగ్రత్త. ఇక చివరిది ఏడో జాగ్రత్త పులిసిన పిండిని గురించి జాగ్రత్త. ఏ పిండి? పులిసిన పిండిని గురించి జాగ్రత్త. ఇది ఎక్కడ ఉంది? మార్క్స్ వార్త 8వ అధ్యాయం 15వ వచనం. ఈ రీతిగా 7 జాగ్రత్తలు చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ 7 జాగ్రత్తల్లో ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే, మనం నేర్చుకునే జాగ్రత్త దేనికోసం అంటే పులిసిన పిండిని గురించి జాగ్రత్త అనే దానికోసం మనం బైబిల్ పరిశీలన చేస్తున్నాం. ఈరోజు జాగ్రత్తగా మిమ్మల్ని ఒక విషయంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. చెప్పిన జాగ్రత్తలు ఎన్ని? 7. మనం నేర్చుకుంటుంది మాత్రం ఈరోజు ఒకటి. అవకాశం మేరకు మిగతా 6 జాగ్రత్తలు తర్వాత వారాల్లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. రోజు అదే చెప్తే బోరు కొడుతుందని గ్యాప్ ఇచ్చి చెప్తూ ఉంటానా? గ్యాప్ ఇచ్చి చెప్తాను. ఈరోజు పులిసిన పిండిని కోసం జాగ్రత్త. ఇక ఈ పులిసిన పిండి అనే ఈ పేరు కొంచెం పురుషులకి అంత సుపరిచితం కాకపోవచ్చు, కానీ పులిసిన పిండి కొంచెం బాగా ఎవరికి తెలుసు? ఎవరు మాట్లాడలేదు. స్త్రీలకు బాగా తెలుసు. బాగా పులిసి పిండి పిండి ఏం చేస్తారు? పడేస్తాం, అంతే కదా. అది ఎందుకు పనికిరాదు. అట్లు వేసుకోవడానికి పనిచేయదు, దోశలు వేసుకోవడానికి పనిచేయదు, చివరికి ఏం చేస్తాం? దాన్ని పడేస్తాం. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే పులిసిన పిండి గురించి జాగ్రత్త అని చెప్తున్నాడు. అది దేనికి పనిచేయదు, దేనికి పనికిరాని ఆ పులిసిన పిండి కోసం జాగ్రత్త అంటున్నాడు.
యేసుక్రీస్తు వారు పులిసిన పిండి కోసం జాగ్రత్త అని చెప్పి దేనికోసం చెప్పాలనుకుంటున్నాడు? ఎవరి కోసం చెప్పాలనుకుంటున్నాడు? ఏమి నేర్పించాలనుకుంటున్నాడు? దాని నుండి మనకేమో నేర్పించాలనుకుంటున్నాడు? ఎందుకు ఈ జాగ్రత్త చెప్పాడు? అసలు ఎవరి కోసం ఈ జాగ్రత్త చెప్పాడని జాగ్రత్తగా బైబిల్లోకి వెళ్ళి బైబిల్ పరిశీలన చేయగలిగితే ఈ పులిసిన పిండి కోసం జాగ్రత్త అని 3 వర్గాలు మనుషుల కోసం జాగ్రత్తలు చెప్తున్నాడు. ఎన్ని వర్గాలు? ఈ పులిసిన పిండి 3 వర్గాల వ్యక్తులకు సూచనగా కనబడుతుంది. ఎవరు వాళ్ళు అని జాగ్రత్తగా బైబిల్లోకి వెళ్ళగలిగితే మార్క్స్ వార్త ఆ 3 వర్గాల మనుషులు ఎవరో చూద్దాం. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 15వ వచనం. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 15వ వచనం. నేను కూడా తినేమ్మా. 8వ వచనం 15వ వచనం. ఆయన యేసుక్రీస్తు మాట్లాడుతున్నా. ఆయన చూచుకునుడి పరిసేలు పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా. శిష్యులతో చెప్తున్నాడు, రే బాబు జాగ్రత్తరా. ఎవరి కోసం? ఎవరి కోసం? పరిసేలనే పులిసిన పిండి కోసం జాగ్రత్త, హేరోదు అనే పులిసిన పిండి కోసం జాగ్రత్త అని చెప్తున్నాడు. ఇక్కడ ఇద్దరు కోసం చెప్తున్నాడు. ఆ ఇద్దరు ఎవరు? పరిసేలు అనే వ్యక్తుల కోసం జాగ్రత్త, నెక్స్ట్ హేరోదు అనే ఆ వర్గం కోసం జాగ్రత్త అని చెప్తున్నాడు. మరి 3వ వర్గం కోసం ఎక్కడ రాయబడింది? 3వ వర్గం కోసం ఎక్కడ రాయబడిందో చూడగలిగితే మత్తయి వార్త 16వ అధ్యాయం 6వ వచనం. సేమ్ సందర్భం. అదే సందర్భాన్ని ఇక్కడ మత్తయి గారు ఎలా రాస్తున్నారో చూడగలిగితే మత్తయి గారు ఏం రాస్తున్నారు? 16వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యేసు చూచుకొనుడి పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. ఇక్కడ ఉన్న 3వ వర్గం పేరు ఏం పేరు? ఇక్కడ ఉన్న 3వ వర్గం సద్దుకయ్యులు. ఒకటి పరిసయ్యుల కోసం జాగ్రత్త, నెక్స్ట్ హేరోదు కోసం జాగ్రత్త, నెక్స్ట్ సద్దుకయ్యుల కోసం జాగ్రత్త. పరిసయ్యులైన పులిసిన పిండి కోసం జాగ్రత్త పడమంటున్నాడు, సద్దుకయ్యులైన పులిసిన పిండి కోసం జాగ్రత్త పడమంటున్నాడు, హేరోదు అనే పులిసిన పిండి కోసం కూడా జాగ్రత్త పడమంటున్నాడు. ఏంటి ఈ ముగ్గురు కోసం జాగ్రత్త పడమంటున్నారంటే ముగ్గురు ఎవరు? డేంజరే కదా. వీళ్ళు ముగ్గురు డేంజరే. వీళ్ళు ముగ్గురులో పరిసయ్యులు ఇంకా డేంజర్ అండి. మళ్ళీ చెప్తున్నానండి, వీళ్ళు ముగ్గురు డేంజరే, అందులో పరిసయ్యులు ఇంకా డేంజర్. ఎలా చెప్తున్నామంటే మార్క్స్ వార్తను మత్తయి వార్తను మీరు గమనించండి. మత్తయి వార్తలో మార్క్స్ వార్తలో కామన్ గా ఉన్న పేరు ఎవరిది? ఏమండి? పరిసయ్యుల కోసం మత్తయి గారు చెప్తున్నాడు, మార్క్ గారు చెప్తున్నాడు. మార్కులోనేమో హేరోదు కోసం చెప్పాడు, మత్తయిలో ఏమో సద్దుకయ్యుల కోసం చెప్పాడు. కానీ పరిసయ్యుల కోసం మాత్రం మత్తయిలో చెప్పాడు, మార్కులు చెప్పాడు. ఏంటి ఇద్దరు కోసం ఈ వ్యక్తి పరిసయ్యుల కోసం ఇద్దరు చెప్పారంటే వీళ్ళు ఇంకా డేంజరు. పరిసయ్యులు సద్దుకయ్యులు డేంజరే, హేరోదు డేంజరే, అంతకంటే డేంజర్ ఎవరు? పరిసయ్యులు. ఎందుకంటే 2 సార్లు ఈ వ్యక్తి కోసం జాగ్రత్త చెప్పాడంటే వీళ్ళిద్దరి కంటే సద్దుకయ్యుల కంటే హేరోదు కంటే పరిసయ్యులు చాలా డేంజర్. పరిస్థితి చాలా డేంజర్. ఇంతకీ పులిసిన పిండి దేనికి సూచన? పోలే ఏంటో జాగ్రత్త తర్వాత చూద్దాం. పులిసిన పిండి అంటున్నాడు కదా, పులిసిన పిండి కోసం జాగ్రత్త అంటున్నాడు కదా. పరిసయ్యులు పులిసిన పిండి కోసం జాగ్రత్త, సద్దుకయ్యులు పులిసిన పిండి కోసం జాగ్రత్త, హేరోదు పులిసిన పిండి కోసం జాగ్రత్త అంటే ఇంతకీ పులిసిన పిండి దేనికి సూచన, దేనికి గుర్తుగా ఉంది అని జాగ్రత్తగా బైబిల్లోకి వెళ్ళగలిగితే దేనికి సూచనగా ఉందని జాగ్రత్తగా మన బైబిల్ పరిశీలన చేయగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అర్థవంతంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. కొంచెం మనసు పెడితే నేను చెప్పే విషయం మీకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీ పత్రిక మనం ఎందుకు వెళ్తున్నాం? ఎందుకు ఈ వాక్యం చూస్తున్నాం? పులిసిన పిండి దేనికి సూచన చూస్తాం. దేనికి సూచన అంట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే అందరూ తీద్దాం, అందరూ తీయండి 5వ అధ్యాయం 8వ వచనం. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా. పులిసిన పిండి దేనికి సూచన అంట? దుర్మార్గతకు దుష్టత్వానికి అది సూచన అంట. పరిశీలన పులిపిండి కోసం జాగ్రత్త అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పరిశీలనలో ఏముంది? దుర్మార్గత ఉంది, దుష్టత్వం ఉంది, జాగ్రత్త. సద్దుకయ్యులైన పులిసిన పిండి కోసం జాగ్రత్త అంటే సద్దుకయ్యులలో ఏముంది? దుర్మార్గత ఉంది, దుష్టత్వం ఉంది. హేరోదు అనే పులిపిండి కోసం జాగ్రత్త అంటే హేరోదు యొక్క దుర్మార్గత కోసం దుష్టత్వం కోసం జాగ్రత్త అని దాని అర్థం. అర్థమవుతుంది లేదో నేను చెప్పే భాష మీకు?
ఈ మూడు వర్గాలలో దుర్మార్గత ఉందంట, దుష్టత్వం ఉందంట. దానికోసం జాగ్రత్త పడమని చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. జాగ్రత్త పడమని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. వాళ్ళ దుర్మార్గత, దుష్టత్వం నుండి దేవుడు మనకేదో నేర్పించాలనుకుంటున్నాడు. వారికి చెప్తున్న ఆ దుర్మార్గత, వారుకున్న ఆ దుర్మార్గత, దుష్టత్వం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏ ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం ఈరోజు మనం చేద్దాం. ముందుగా పరిసేలు పులిపిండి కోసం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పరిసేలు పులిపిండి. పరిసేలు పులిపిండి అంటే పరిసేలు పులిపిండి అంటే పరిసేలు యొక్క దుర్మార్గత, దుష్టత్వం విషయమే జాగ్రత్త. అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు. అలా మనం ఉండకూడదు, అలా మనం ఉండకూడదని ఏం చెప్తున్నాడు? జాగ్రత్త చెప్తున్నాడు. ఇంతకీ వాళ్ళకున్న దుర్మార్గత, దుష్టత్వం ఏంటి? పరిసేలుకున్న దుర్మార్గత, దుష్టత్వం ఏంటి? పరిసేలుకున్న ఆ పులిపిండి అనే ఆ దుర్మార్గ దుష్టత్వం ఏంటని మళ్ళీ జాగ్రత్తగా బైబిల్లోకి వెళ్ళగలిగితే జాగ్రత్తగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఏంటి పరిసేలుకున్న ఆ పులిపిండి, పరిశీలకున్న దుర్మార్గత ఏంటి, పరిశీలకున్న దుష్టత్వం ఏంటి అని జాగ్రత్త పరిశీలించగలిగితే మత్తయి సువార్త, లూకా సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం. ఇంతలో ఒకరికొకడు త్రొక్కుకున్నట్లుగా వేల కొద్ది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లా చెప్పి సాగును. ఏదో చెప్తున్నాడు అంటే యేసు. ఏం చెప్తున్నాడు? పరిసయ్యులు వేషధారణ అను పులిసిన పిండిని కూర్చి జాగ్రత్త పడండి. ఇప్పుడు చెప్పండి, పరిసయ్యుల యొక్క పులిపిండి పేరేంటి? పరిసయ్యుల యొక్క పులిపిండి పేరేంటి? వేషధారణ. వేషధారణ అంటే నటించడం, మోసం చేయడం. పోయిన వారం యెహోషువ గ్రంథంలో యెహోషువ గారిని కొంతమంది మోసం చేశారు. ఎలా? ఏ బట్టలు కట్టుకొని? పాత బట్టలు, పాత చెప్పులు, పాత గోనులు, పాత ద్రాక్షారసపు తిత్తులు వేషం వేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు, నాయన పరిసేలు పులిపిండి కోసం జాగ్రత్త. పరిసేలు పులిపిండి దేనికి సూచన? వేషధారణకు సూచన. వేషధారణ సూచన అంటే వేషధారణ ఉండకూడదు, నటించకూడదు, నటించకూడదు, జాగ్రత్త అని చెప్తున్నాడు. వాళ్ళ విషయమే జాగ్రత్త అని చెప్తున్నాడు అంటే వాళ్ళు వేషం వేస్తున్నారు. జాగ్రత్త అంటే మీరు కూడా ఏమైనా మనం కూడా వేయకూడదని చెప్తున్నాడు. వాళ్ళు ఆ విషయంలో వేషాలు వేస్తున్నారు, వేషధారణ నటిస్తున్నారు. మీరు జాగ్రత్తగా మీరు అలా ఉండకూడదని చెప్తున్నాడు. ఇక్కడ రెండు విషయాలు. పరిసేయుల యొక్క పులిపిండికి సంబంధించిన పేరు ఏంటి అంటే వేషధారణ. జాగ్రత్త పడండి అంటాడంటే మనం అలా వేషం వేయకుండా ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. నిజంగానే పరిసేయులు వేషధారణ వేసేవాళ్ళ, వాళ్ళు వేషాలు వేసేవాళ్ళు అంటే వాళ్ళ వేషాలు చూడండి చాలా విచిత్రంగా ఉంటాయి. యేసుక్రీస్తు వాళ్ళ వేషధారణ కోసం ఎలా ఖండించాడో చూడగలిగితే మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చూడు, ఎలా కుమ్మేసాడు పెట్టుకుని, చిత్తకొట్టేసాడు పెట్టుకుని. అయ్యో అయ్యో అని ఎప్పుడు పడతాం? ఎంతో పెద్ద ప్రమాదంలో ఉంటే కానీ పద అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసేయులారా, అయ్యో అరే మీరు వేషం వేస్తున్నారా బాబు. ఏ వేషం? ఏ వేషం? ఏ వేషం? మంచోళ్ళని వేషం వేస్తారు మీరు. పైన వాళ్ళు మంచోళ్ళని వేషం వేసుకున్నారంట. హలో 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 వాళ్ళు మంచోళ్ళని వేషం వేసుకున్నారంట. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసేయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతులు చెల్లించి. వీళ్ళు మాత్రం సంఘానికి వస్తే పాస్టర్ గారికి ఏమి ఇచ్చేస్తారంట? ముందు డబ్బులు ఇచ్చేస్తారంట, దశంభాగం ఇచ్చేస్తారంట, కానుకలు ఇచ్చేస్తారంట. ఎందుకంటే అందరూ చూస్తారు కదా. కానుకలు ఇచ్చినప్పుడు ఎవరు చూస్తారు? అందరూ చూసినప్పుడు కానుకలు ఇస్తారంట. వేషధారణ అంటే ఏంటి? నటించరా? అందరి ముందు మాత్రం కానుకలు ఇస్తారంట. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలో అనగా న్యాయం ఉండదంట వీళ్ళకి, కనికరం ఉండదంట వీళ్ళకి, నమ్మకత్వం ఉండదంట, విడిచిపెట్టేశారంట. కానీ అందరి ముందు ఏమిస్తారంట? నా పదం మీకు అర్థమవుతుంది. ఈ వేషధారణ చేసే పని కోసం చెప్తూ అన్నిట్లో దశంభాగాలు ఇస్తారంట. కానీ న్యాయం ఉండదంట, కనికరం ఉండదంట, నమ్మకత్వం ఉండదంట. కానీ ఇక్కడ వేషధారణ అంటే అర్థం ఏంటంటే అందరి ముందు అన్ని బాగానే చేస్తారు, కానీ హృదయంలో మాత్రం ఏముండదు? మంచి ఉండదంట, న్యాయం ఉండదంట, కనికరం ఉండదంట, నమ్మకత్వం ఉండదంట. ఇతరులు మోసం చేయడమే వీళ్ళ పని. బయట ఇతరులేమో ఏం చేస్తారు? పీడిచి తింటారంట. ఇక్కడికి వచ్చి అందరి ముందు ఏం చేస్తారంట? మేము కూడా ఎవరు? మేము భక్తులము,
మేము విశ్వాసం ఉన్నట్లుగా అందరి ముందు అన్ని చేస్తారంట. అందరి ముందు అన్ని చేస్తారంట. బయట వాళ్ళ హృదయంలో న్యాయం ఉండదంట, కనికరం ఉండదంట, నమ్మకత్వం ఉండదంట. ఇది వేషధారణ అంటే మీకు అర్థమవుతుంది లేదు. పులిసిన పిండి కోసం, పరిశీలన పులిసిన పిండి కోసం జాగ్రత్త అని చెబుతూ వాళ్ళు వేషధారణ కలిగి ఉన్నారు నాయన, అందరి ముందు నటిస్తున్నారు నాయన, అందరి ముందు మంచోళ్ళ ఉన్నారు నాయన, లోపల మాత్రం వాళ్ళు సరిగ్గా లేదు నాయన, మీరు జాగ్రత్త పడండి నాయన అని చెప్తున్నాడు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఈ సందర్భాన్ని బట్టి, ఏ సందర్భాన్ని బట్టి, మత్తయి సువార్త 23:23 బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే కేవలం దశంభాగాలు కానుకలు ఇవ్వడం మాత్రమే కాదు, న్యాయంగా బతకాలి, కనికరం కలిగి బతకాలి, నమ్మకం కలిగి మనం బతకాలి. న్యాయం లేకుండా, కనికరం లేకుండా నువ్వు కానుకలు ఇచ్చినా, దశంభాగాలు ఇచ్చినా, ఏ మంచి పని చేసినా వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కానుకలు ఇవ్వడం కన్నా, మంచి పనులు చేయడం కన్నా నువ్వు న్యాయంగా బతకడం మంచిది, నువ్వు ధర్మంగా బతకడం మంచిది, నువ్వు కనికరం కలిగి బతకడం మంచిది, నమ్మకత్వం కలిగి బతకడం చాలా మంచిది. నేను కానుకలు ఇస్తానండి, నమ్మకత్వం లేకపోతే వేస్ట్ అండి. నేను కానుకలు ఇస్తానండి, న్యాయంగా లేకపోతే వేస్ట్ అండి. నేను కానుకలు ఇస్తానండి, నీకు కనికరమే లేకపోతే వేస్ట్ అండి. కానీ పరిశీలన ఏం చేస్తారంట, అందరి ముందు దశంభాగాలు ఇస్తారంట. వాళ్ళకి న్యాయం లేదంట, నీతి లేదంట, నిజాయితీ లేదంట. వాళ్ళకున్న వేషధారణ కోసం చెప్తున్నాడు జాగ్రత్త అని చెప్తున్నాడు. ఇంకా కిందకు వస్తే చెప్తున్నాడు, 25వ వచనం చూడండి ఏం చెప్తున్నాడు. 25వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెము వెలుపుల శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అచిదేంద్రత్వముతోనూ నిండి ఉన్నది. పైకి ఎలా ఉన్నారంటే వీళ్ళు, పైకి అదే చదవంటారా, మీరు గిన్నెయు పల్లెము వెలుపుట బయట శుద్ధి చేస్తారంట, బయట నీటి కడుగుతారంట. అంటే పైకి చల్లబట్టలు వేసుకుని మంచిగా ఉంటారంట, లోపల ఏముంటుందంట, దోపిడి ఉందంట. పైకి మాత్రం తెల్లబట్టలు వేసుకుని అందరూ విశ్వాసాలు కనబడుతుంటారంట. పైకి మాత్రం అందరూ తెల్లబట్టలు వేసుకుంటారంట. ఎవరు పరిశీలన అంటే పైకి తెల్లబట్టలు వేసుకుంటారంట, అందరూ విశ్వాసాలే కనబడతారంట. పైకి చెప్తాను, పైకి. లోపల మాత్రం దోపిడి అంటే మోసం. ఎవరినెలా మోసం చేద్దాం, ఎవరి దగ్గర ఎలాగేద్దాం, ఎవరిని మోసం చేద్దాం, ఎవరిని దగ్గర చేద్దాం, ఎవరికి అన్యాయం చేద్దాం. అచిదేంద్రియత్వం అంట. అంటే ఆ పదానికి అర్థం చెప్పిన ఇంద్రియ నిగ్రహం లేకపోవడం అంట. కన్ను మీద నిగ్రహం ఉండదంట, మాట మీద నిగ్రహం ఉండదంట, నాలుగు మీద నిగ్రహం ఉండదంట, మనసు మీద నిగ్రహం ఉండదంట, శరీర కోరికల మీద ఏముండదు, నిగ్రహం ఉండదు. కానీ దేవుని పిల్లల మీద మనకి ఏముండాలి, ఆశా నిగ్రహం ఉండాలి. కానీ వేషధారులకు ఏముండదు, నిగ్రహం ఉండదు. ఆడి ఇష్టం, ఆడు చూడాలని కూడా చూస్తాడు, నచ్చిన చోటకి వెళ్తాడు, నచ్చింది తాగుతాడు, ఆడి ఇష్టం. ఏంటి మన సంఘస్థులు ఎంత తెలివిలో చెప్పనా, సినిమాకి వెళ్తున్నారు, పోలే అదో దరిద్రం, వెళ్ళారు, ఎవరికి తెలియకూడదు అనుకోవాలా, అక్కడికి వెళ్ళి సినిమా హాల్లో నుంచి ఫోటో పెట్టి స్టేటస్ పెడతారు. ఏ పని, అది చాలా మంచి పని అని. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు, వారి ఇష్టం, వారి జీవితం వాళ్ళ ఇష్టం, నో కంట్రోల్. ఎవరు చెప్పినా వారు వినరు. పైకి మాత్రం ఎలా ఉంటారు, ఎవరు మాట్లాడతారు, పైకి ఎలా ఉంటారు, పైకి భక్తి, లోపలేమో దోచుకోడు, లోపలేమో అన్నిటి మీద నిగ్రహం ఉండదు. అందుకే అంటున్నాడు నాయన, పరిశీలన పులిపిండి విషయం మీరు ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండాలి. అలా పైకి మనం ఏం చేయకూడదు, భక్తుల్లో మనం పైకి నడుచుకూడదు. పైకి ఎలాగైతే ఉన్నామో లోపల కూడా అలాగే ఉండాలి. మళ్ళీ చెప్తానండి, ఈరోజు ప్రార్థనకు వచ్చిన మీరు ఎలా ఉన్నారు, బాగున్నారు, బాగాలేదా? చాలా బాగుంటుంది. మీ మాట బాగుంటుంది, మీ విధానం బాగుంటుంది, మీ పద్ధతి బాగుంటుంది. ఇలాగే ఉండాలి ఇంటికాడ కూడా. ఇలా కాకుండా తేడాగా ఉంటే మీరు ఏ బ్యాచ్, మీరు పరిశీలి బ్యాచ్ చెప్తున్నాడు. అలాగే ఉన్నారనుకోండి, పరిశీలి విషయమే ఏం చెప్పను మరి. నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు ఎలా ఉన్నావో ఇంటి దగ్గర కూడా అలాగే ఉండాలి. ఇంకా బాగా చెప్పే ప్రయత్నం చేయాలి. నువ్వు ఇంటికాడ ఎలా ఉన్నావో వేటలో కూడా అలాగే ఉండాలి. ఎవడలు ఎత్తేద్దాం, ఎవడ వాళ్ళకి కన్వేద్దాం ఏమండి, దీన్ని ఏమంటారు, వేషధారణ. పైకి మంచి బట్టలు కట్టుకోవడం కాదు, నీ హృదయం బాగుండాలి. అందరూ ఉన్నారు కదా నువ్వు ముసుకేసి కూర్చోవడం కాదు, ఇంటి దగ్గర కూడా ముసుకేసుకొని ఉండాలి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అంటే ముసుకేసుకుంటే వినయం కలిగి ఉండాలి. మనం చెప్పాను కదా, ప్రార్థనలు ఎలా ఉంటుంది, ప్రార్థన పురుగుని దేవా, దుమ్ముని దేవా, పరమ పాపుని దేవా. ఎంత తగ్గిపోతామో, ఇంటికాడ మాత్రం తగ్గేది లేదంటాం. ఇక్కడ దుమ్ముని అంటావు, ఇంటికి దుమ్ము దులుపుతావు. దీన్నే వేషధారణ అంటారు. నా భాష మీకు అర్థమవుతుంది లేదు అండి. వీళ్ళు చాలా డేంజర్ అండి, ఈ నటించే వాళ్ళు చాలా డేంజర్.
మీకు అర్థమయ్యే చెప్పే ప్రయత్నం అంటే వ్యభిచారైనా మార్చచ్చు, కానీ వేషధారణ మార్చలేము. ఇప్పుడు వ్యభిచారం చేస్తుంది, తెలియక చేస్తుంది, తెలిసిపోయింది. అమ్మ తప్పంటే ఏం చేస్తారు? తెలియదు. వేషధారణ నీకు కావాలని చేస్తున్నాడు, ఈయన ఎవడ మరుతాడు? మీకు అర్థమయ్యే చెప్పే ప్రయత్నం చేస్తానండి. అంటే నిద్రపోతున్నాడు లేపచ్చు, కానీ నిద్రపోతున్నాడు నటించేవాడిని ఎవరు లేపుతాడు? రాని ఆ నాడే మోసం చేసుకుంటున్నాడు. పైకి భక్తి కలిగిన వారిలో మనం కనబడుతున్నాం కదా, చాలా మంచిది. పైకి ఎలాగైతే భక్తి కనబడుతున్నామో మన లోపల కూడా అదే భక్తిని మనం ఏం చేయాలి? కొనసాగించాలి. కానీ ఈ చివరి దినాలలో మనుషులు ఎలా ఉంటారో బైబిల్ చెబుతూ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, ఈ చివరి దినాల్లో మనుషులు ఎలా మారిపోతారో చెప్తున్నాడండి. అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చినట్టు తెలుసుకునము. ఎలాగనగా మనుషులు ఎలా మారిపోతారంటే, విశ్వాసులు ఎలా మారిపోతారంటే, దేవుని పిల్లలు ఎలా మారిపోతారంటే స్వార్థ ప్రియులుగా మారిపోతారంట, ధనాపేక్ష కలిగిన వారుగా మారిపోతారంట, బింకమలాడి వారుగా మారిపోతారంట, అహంకారులుగా మారిపోతారంట, దోషకులుగా మారిపోతారంట, తల్లిదండ్రులుగా అవిధేయులుగా మారిపోతారంట, కృతజ్ఞత లేని వారిగా మారిపోతారంట, అపవిత్రులుగా మారిపోతారంట, అనురాగ రైతులుగా మారిపోతారంట, అతి ద్వేషకులుగా మారిపోతారంట, అపవాదుకులుగా మారిపోతారంట, అచిదింద్రేయులుగా, క్రూరులుగా, సజ్జనులుగా, ద్రోహులుగా, మూర్ఖులుగా, గర్భాంధులుగా, దేవుని కంటే సుఖానుభవంగా ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారు వలె ఉండియు దాని శక్తిని ఏం చేయరంట? అసలు పైకి ఎలా కనబడతారంటే అందరూ భక్తులే, అందరూ పరిశీలనగా ఉన్నారంట, అందరూ పరిశీలనగా ఉన్నారంట, అందరూ పైకి భక్తి నటిస్తున్నారంట, కానీ లోపల ఏం లేదు, భక్తి లేదు. నేను చాలా మంది నేను గమనిస్తుంటానండి, ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, పాట పాడుతున్నప్పుడు కానీ, ప్రసంగం చేస్తున్నప్పుడు పెదాల మీద చేస్తూ ఉంటారండి. లోపల నుంచి వచ్చింది అనుకోండి ఆ మాట, నిజంగా లోపల నుంచి వచ్చింది అనుకోండి, అది బాగా బతుకుతాడు లేదా? పెదాల మీద వచ్చాడు బాగా బతకడరా? లోపల నుంచి రావాలి మాట, లోపల బాగుండాలి, నీ హృదయం బాగుండాలి. వేషధారణ విషయమే జాగ్రత్త, చాలా ప్రమాదం అండి. మీకు విషయం చెప్పనా? పాతాళం వెళ్ళే బ్యాచ్లో, దేవుడిని నమ్ముకున్న తర్వాత పాతాళం వెళ్ళే బ్యాచ్లో మొదటి ఎవరు అనుకుంటున్నారు? వేషధారులేనంట. వీళ్ళకి తీర్పులు ఉండవంట. ఇప్పుడు 2వ రాకడలో తీర్పు జరుగుతుంది కదా, ఎవరికి తీర్పు? 2వ రాకడలో నాతో మాట్లాడారా? 2వ రాకడలో తీర్పు ఎవరో జరుగుతుంది? ఎవరు మాట్లాడలేదు? 2వ రాకడలో తీర్పు ఎవరో జరుగుతుంది? పాపులకు తీర్పెట్టి, పాపుకి తీర్పు లేదు, పోతాడు. తీర్పు అనుకుంటున్నావు? దేవుని పిల్లలకి తీర్పు జరుగుతుందంట, మనకే తీర్పు. ఆ తీర్పులో అక్కడ అందరూ గొర్రెలే, ఆయన ముందు అందరూ ఎలా ఉంటారు? గొర్రెలే. ఆ గొర్రెల నుంచి ఇప్పుడు మేకలు బయటికి తెస్తాడు. ఈ మేక ఎవరనుకుంటున్నావు? ఇప్పుడు వరకు యాస వేసిందే, ఆ మేక గొర్రెని యాస వేసి లోపల కూర్చుంది. ఇప్పుడు గొర్రెల్లో నుంచి దేన్ని వేరు చేస్తాడు? మేకని. తీర్పు ఎవరికి? ఇప్పుడు మనకే, బయట కాదు. ఆయన ముందు అందరూ గొర్రెలో ఉంటాం, తెల్లబట్టలు వేసుకొని. ఆయన వస్తాడు, ఆయన తెలిసి గొర్రె ఎవరు, మేక ఎవరు అలా చేపెడతాడు. నువ్వు గొర్రె కదా, బయటికి రా. ఏం చేస్తాడు? చూడరా మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఎక్కడ మాట? మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడే ఉంటాడంట. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారంట. అంటే ఆయన ముందున్న వాళ్ళు అందరూ ఆయన నమ్ముకున్న వాళ్ళే ఉంటారంట. గొల్లవాడు మేకలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరుస్తాడంట. గొర్రెలు ఒక పక్క ఉంటాయంట, మేకలు ఒక పక్క ఉంటాయంట. కానీ ఆయన రాకముందు మాత్రం అందరూ ఏ పక్క ఉంటారు? అందరూ గొర్రెలు పక్క ఉంటారంట. మేము గొర్రెవే అని. నువ్వు గొర్రెలు కాదు, నువ్వు కషాయం అని బయటకు అవుతాడు. అర్థమవుతుంది మీకు? అందుకే చెప్తున్నాడు, పరిచయాల విషయమే జాగ్రత్త, మేకల విషయమే జాగ్రత్త, వేషాలు వేసేవాళ్ళ విషయమే జాగ్రత్త, ప్రార్థనకు వచ్చి ఇంటికాడో ఒకలా ఉండేవాళ్ళ విషయమే. మీకు క్లారిటీ అయిపోయింది, ముందుకెళ్తాను. అయిపోయింది, టాపిక్ అయిపోయింది. ఏంటది? పరిచయాల విషయమే జాగ్రత్త, పరిచయాలను పులిసిన పిండి విషయమే
జాగ్రత్త. ఏంటయ్యా పరిశీలి పుండి అంటే, పులిసిన పుండి దేనికి సూచన అంటే వేషధారణకు సూచన. అలాంటి వేషధారణ మనకు ఉండకూడదు, జాగ్రత్త తీసుకోవాలి. ఇది మొదటి జాగ్రత్త. రెండోది ఎవరు? ఏ రోజు పులిసిన పిండి కోసం జాగ్రత్త. నెక్స్ట్ ఏంటి? ఏ రోజు పులిసిన పిండి కోసం జాగ్రత్త అంటే ఏ రోజులో ఉన్న దుష్టత్వ విషయమే జాగ్రత్త, ఏ రోజులో ఉన్న దుర్మార్గత విషయమే జాగ్రత్త. ఇంతకీ